ఫస్ట్లీ మీ అందరికి కంగ్రాచులేషన్స్, మీ వీసా అనేది స్టాంప్ అయితే అయిపోయింది. ఈ వీడియో చూస్తున్నారంటే ఈ రోజు వచ్చేసరికి డే 4 అనమాట. 30 days 30 మెక్సికో వీడియోస్ అయితే పెడతా అన్నా కదా. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని నేనైతే చెప్తాను. ట్రావెల్ చేసే ముందర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, సో దట్ జాగ్రత్తగా అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి. డాక్యుమెంట్స్ లోకి వెళ్తే మీకైతే ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ వీసా స్టాంప్ అయితే ఉండాలి అండ్ వ్యాలిడిటీ కూడా అయితే ఉంటుంది. వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. హోటల్ బుకింగ్ ఐడి అయితే ఉండాలి, అది ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. హోటల్ బుకింగ్ లేకపోతే మీరైతే డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడికి రాగానే. సో డెఫినెట్గా అయితే మీరైతే హోటల్ అయితే బుక్ చేసుకోండి. అది ఎయిర్బిఎన్బి అయినా కానీ, లేదంటే మీ కంపెనీ ఒక ఇనిషియల్ డేస్కి ప్రొవైడ్ చేసి ఉంటుంది కదా, సో ఆ ప్రింట్అవుట్ అయితే తీసుకొని క్యారీ అయితే చేసుకోండి. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే పక్కా మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరైతే క్యారీ చేయండి. వీటితో పాటు మీ ఫ్లైట్ టికెట్స్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, సో దట్ ఈజీగా అయితే మీరు ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర అయితే మీరు ప్రజెంట్ అయితే చేయొచ్చు. అండ్ దాంతోపాటు వర్క్ పర్మిట్ మీద వచ్చే వాళ్ళు అయితే వర్క్ పర్మిట్ నట్ నెంబర్ అని చెప్పా కదా, సో అదే మీ వర్క్ పర్మిట్ అనమాట. దాన్ని కూడా మీరు ఒక కలర్ జిరాక్స్ అయితే తీసుకొని పెట్టుకోండి. సో అది మీరు ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ చేస్తే వాళ్ళైతే ఈజీగా అయితే పంపించేస్తారు. సో అది లేకపోతే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరైతే పక్కా ఇన్విటేషన్ లెటర్ అయితే క్యారీ చేసుకోండి. స్పానిష్ అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో అయితే మీ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ డేట్ ఎక్స్పైరీ అయిపోతే డేట్ అనేది ఎక్స్టెండ్ చేసుకొని మీరైతే దాన్ని అయితే క్యారీ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర రెడీగా అయితే ఉంటే మీకైతే ప్రాసెస్ అనేది ఈజీగా అయితే అయిపోద్ది. సో నేనైతే డీటెయిల్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్, బాయ్ బాయ్, జై హింద్.